శ్రీమాత్రే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ శరణము. శ్రీకృష్ణ శరణము. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 645వ రోజు ప్రవచనం. లాస్ట్ వచ్చేటప్పటికి కౌంటింగ్. ఇక నేను ఎవరికి సమాధానం చెప్పట్లేదు, నాకెవరు సమాధానం చెప్పలేదు. ఇంకొక 21 రోజులు కాబట్టి ఈ 21 రోజులులోనే అయిపోతుందని నేను అనుకుంటున్నాను. అవ్వ చేయడానికే ప్రయత్నం కూడా చేస్తుంది. 21 ప్రవచనం, 21 రోజులు కాదు, 21 ప్రవచన దినాలు. మధ్యలో నేను ఎక్కడికన్నా ఏమన్నా ఎక్కడికంటే చెప్పలేదు, కానీ 21 అయిపోతుంది. ఎందుకంటే నిన్న మీకు అశ్వాసాల లెక్క కూడా చెప్పాను. ఇంకా 2 + 1 ఇవాళ అశ్వాసంతో కలిపి 5 అశ్వాసాలు ఉన్నాయి. ఒక్కొక్క అశ్వాసం వరకు 4-5 రోజులు టైం తీసుకున్నా సరిపోతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి 645వ రోజు ప్రవచనం శ్రీమదాంధ్ర మహాభారతంలోని 15వ పర్వము, శాంతి సప్తకములోని 4వ పర్వమైనటువంటి ఆశ్రమవాస పర్వములో 2వ ఆశ్వాసము ఇవాళ నుంచి ప్రారంభం. నిన్నటి రోజున ధృతరాష్ట్రుడు అడవులకు వెళ్ళడం, అక్కడ ఆ కురుక్షేత్రంలో ప్రవేశించి అక్కడ శతయూప అనేటువంటి ఒక రాజర్షి ఆశ్రమం దగ్గర ఉండడం, అక్కడ ఈయన ఒక బ్రహ్మాండమైన తపస్సు చేశాడు. తపస్సు చేశాడంటే ఈయన చూడటానికి నారదుడు వచ్చారు తపస్సు చేశాడు. నారదుడు కాదు, అనేక మంది ఋషులు వచ్చారు ఈయన తపస్సు. ఇంత తపస్సు చేసింది 3 సంవత్సరాలు. కాబట్టి ఈ లెక్క ప్రకారం భారత యుద్ధం జరిగిన తర్వాత ఈయన 18 సంవత్సరాలు బతుకున్నాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు 15 సంవత్సరాలు ఊళ్ళోనే ఉన్నాడు వాళ్ళతో. తర్వాత 3 సంవత్సరాలు ఇక్కడ వాడాలి. ఇలా 18 సంవత్సరాలు బతుకు. ఈ 18కి ఏదో లింక్ ఉందండి. దీని మీద చాలా చేయవలసిన అవసరం ఉంది. ఈయన భారత యుద్ధం తర్వాత కూడా 18 సంవత్సరాలు కరెక్ట్ కదా. 3 సంవత్సరాలు తపస్సు చేశారు. గొప్ప తపస్సు చేశారు. ఇప్పుడు ఈ ధృతరాష్ట్రుడి తపస్సు తర్వాత ధృతరాష్ట్రుడి నిర్యాణం, ముక్తి పదం, ఈ అశ్వాసం. తర్వాత వచ్చే అశ్వాసంలో ఎవరెవరు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. నన్నయ్య గారు ఎందుకనో తెలియదు, కానీ పాండవులు వెళ్ళిపోయే వరకే రాశాడు భారతం. ఆయన మొదలే చెప్పారు ఆయన ప్లాన్ లో. తర్వాత వచ్చిన తిక్కన గారు కానీ ఎర్రాప్రగడ వారు కానీ దాన్ని అదే ఫాలో అయ్యారు. వాళ్ళు మళ్ళీ ఏం చేయలేదు. కానీ వ్యాస భారతం ఇంకా ఉంది. అందుకని ఎర్రాప్రగడ వారు ఏం చేశారు, ఆ మిగిలిన భారతాన్ని హరివంశము అని సెపరేట్ గా ఒక గ్రంథం రాస్తున్నారు. హరివంశం అది సంపూర్ణ భారతం. ఏది? సంపూర్ణ సంస్కృత భారతం. మనము సంపూర్ణ భారతం మళ్ళీ హరివంశం చెప్తారండి, చెప్పనండి. ఎందుకు చెప్పరండి? మనం శ్రీమద్ ఆంధ్ర మహాభారత ప్రవచనమే అంటున్నాం. సంస్కృత భారతం చెప్పండి. అది సంస్కృత భారతం చెప్తే అప్పుడు హరివంశం కూడా చెప్పండి. ఇది మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్పినటువంటి మాట. అది కూడా చదువుకోండి, చాలా బాగుంటుంది హరివంశం. హరివంశము ఎర్రాప్రగడ వారి రచన చాలా బాగుంది, చదువుకోండి. చదువుతల్లి. ఆశ్రమవాస పర్వం. స్త్రీ సంబంధాయర్గురు స్త్రీ
శ్రీ సంబంధాయుర్గురు శ్రీ సంబంధాయుర్గురు శ్రీ సంబంధాయుర్గురుతా సిద్ధిత శ్రీ సంబంధాయుర్గురుతా సిద్ధిత చరణ పద్మ శ్రీ 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 సంబంధాయుర్ గురుతా సిద్ధిత చరణ పద్మ అంటే శ్రీ ఐశ్వర్యం, సంబంధ అంటే తనకు సంబంధించినటువంటివి, ఆయువు, తర్వాత ఆయువు, గురుత అంటే విశిష్టత పెద్దది, గురుత సిద్ధిగా ఇచ్చేది. నీ చరణ పద్మములు ఎటువంటి అంటే శ్రీ సంబంధాయుర్గురుత అంటే నీవి ఒక్క ధనమే కాదు, ఇప్పుడు ధనంతో ముడిపడినవి కదా, ఇది ధన కనక వస్తు వాహనాలు ఇవన్నీ రావాలంటే కావాల్సినది శ్రీ. కాబట్టి ధన కనక వస్తు వాయున ఆయు గురుత అంటే కీర్తి, తర్వాత ఇవన్నీ సిద్ధులు, ఇవన్నీ ఇచ్చేటువంటి ఏమిటయ్యా నీ చరణపదం. ఆ హరిహరనాథుడి పాదపద్మాలని స్మరించుకుంటూ భజిస్తే వచ్చేసి తర్వాత దాంత్యున్మీల శాంతి సేవ్య వ్యాసాది మునీంద్ర వ్యాసాది మునీంద్రుడు నిన్ను ఎవరు భావించారయ్యా? మామూలు వాడు కాదు, వ్యాసాది మునీంద్రులు భావించిన హరిహరనాథ. ఇంకోటి ఏంటంటే దాంతి అంటే మన బహిరింద్రియ నిగ్రహములు, దాంతి ఉన్మీలము, ఉన్మీల అంటే అటువంటిది ఉన్మీల అలా వికసించినటువంటి ఉన్మీల, తర్వాత బుద్ధి సద్మ నివాసం. ఎక్కడ నీ నివాసం అయ్యా అంటే ఎక్కడైతే బుద్ధి వికాసించి ఉంటుందో వాళ్ళ బుద్ధుల్లో మాత్రమే నువ్వు ఉంటావు. నిన్ను గంటలకి తరబడి పూజించే వాళ్ళ దగ్గర నువ్వు ఉండవు. వాళ్ళ బుద్ధిలో ఆ కల్మషం, ఇప్పుడు హంస ఉండాలనుకోండి, కల్మషం లేని నీటిలోనే హంస ఉంటుంది. అది పెద్ద సరోవరమా చిన్న సరోవరమా దానికి అనవసరం. చాలా పెద్ద సరోవరం అయిండొచ్చు, అది కానీ అది కల్మషమైన నీరు అనుకోండి, హంస రాదు. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. తర్వాత హరిహర, అటువంటి హరిహర నాథుడి పాదపద్మములకు నమస్కరిస్తూ ఇవాళ శనివారం, ఇది శని ఆది సోమ మంగళవారం కల్లా పూర్తి చేసే ప్రయత్నం, కరెక్ట్గా ఉగాది నాడు పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. చేస్తే మనం తర్వాత నుంచి కొత్త పర్వం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కథను ఎవరు చెప్తున్నారు? తిక్కన గారు హరిహరనాథుడు. దేవా ధృతరాష్ట్రుడు పాలిక నారదుడు మునులతో వచ్చి ఆ తపోవనము ఏది ఎక్కడైతే ఉన్నారో అసలు ఇప్పుడు ఆ తపోవనం సామాన్యమైన వనం కాదు, కురుక్షేత్రం సామాన్యమైనది కాదండి. అక్కడ మీరు చేసిన తపస్సు త్వరగా ఫలిస్తుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఏమంటున్నారంటే దేవా వైశంపాయనుడు జనమేజయుడు, ఆ తర్వాత జనమేజయుడు మా వైచిత్ర వీర్యుడు అంటే విచిత్ర వీరుడు కొడుకు వైచిత్ర వీరుడు అంటే ధృతరాష్ట్రుడు. ఆయన ఎలా తపస్సు చేశారో చెప్తున్నారు. ఏమంటున్నారంటే అట్లు వైచిత్ర వీర్యుండు పరమ తపోధుర్యుండై దలుచుకుంటే అలా చేశాడు. ఎలా చేసేసాడు? మొత్తం మాంసం అంతా కరిగిపోయింది, ఎముకలు చర్మానికి అంటుకుపోయింది. అలా తపస్సు చేశాడు చక్కగా నిరంతరం. అసలు అక్కడ ఉన్నటువంటి మునులు కూడా ఆశ్చర్యపోయారు ఈయన తపస్సు. ఇప్పుడు చూడండి, నారదులంతటి వాడు వచ్చాడు ఈయన దగ్గరికి. అమ్ములు వాడు కాదు, నారదులంతటి వాడు వచ్చాడు. ఒక నారదుడు ఏంటి, ఆయనతో పాటు
చాలా మంది ముందు వచ్చారు, వాళ్ళ పేర్లు విన్నాను. అంతనొక్కనాడు అంతనొక్కనాడు నారద పర్వత దేవత నారద పర్వత దేవల మౌంజాయను మౌంజాయన మౌంజాయనుల మహీనాయకున్ మౌంజనుల మహీనాయకున్ మహీనాయకుని చూచువేట్క అయి ఆశ్రమంబులకు అవి ఆశ్రమం వరకు చనుదించిన. ఒకరోజు ఈ మహీనాయకుడు ఈ రాజుని చూద్దామనే వేడుకతో వచ్చారు. ఇప్పుడు మనకి ఏదో గ్లామర్ గా ఉన్నటువంటి సినిమా హీరో హీరోయిన్ చూద్దాం, లేదా పొలిటికల్ వాళ్ళని చూద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళకి తపోధనులను చూద్దాం అనుకుంటారు. కాబట్టి ఎవరయ్యా అంటే వాళ్ళు నారదుడు, పర్వతుడు, దేవలుడు, మౌంజాయను ఇటువంటి మహానుభావులు ఈయన చూడటానికి ఈయన ఆశ్రమానికి వచ్చారు. చూడండి, మహానుభావులు మన ఇంటికి ఊరికే వస్తారండి, వాళ్ళు రారు. ఇంటికి పొలిటికల్ ఎకనామిక్ పవర్ ఉన్న వాళ్ళు రావచ్చు, కానీ స్పిరిచువల్ పవర్ ఉన్న వాళ్ళు రావడమే నిజమైన ఐశ్వర్యం. నీ ఇంటికి నిజమైన ఐశ్వర్యం ఏంటంటే స్పిరిచువల్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు రావాలి. అది శతయూపునయ్యడకున్ కుతుకంబున వచ్చే వారి కుంటి వినయ సంవృతయ్యై అందరూ సమర్చితుల చేసిన ప్రహృష్ట చేతసులకు వాళ్ళందరూ వచ్చారు. ఆ శతయూపుడు కూడా కుతుకం కొద్ది, అంటే ఉత్సాహం కొద్ది, ఇంతమంది మహానుభావులు వచ్చారా ధర్మరాజుని చూడటానికి, ధృతరాష్ట్రుని చూడటానికి అని చెప్పేసి ఆనందంతో ఆయన కూడా వచ్చారు. వాళ్ళందరికీ పాపం కుంతి చక్కగా అర్చన చేశారు, చాలా బాగా అర్చన చేశారు. అందరినీ ఆరోగ్యము పాద్యము విశేషంగా అర్చనించారు. వాళ్ళు కూడా ప్రహృష్ట చేతస్కులయ్యారు, చాలా ఆనందించినటువంటి మనస్సు కలిగిన వారికి, చాలా ఎక్కువగా ఆనందించిన మనస్సు కలిగిన వారు. తర్వాత ధృతరాష్ట్ర కడకొని పోయిన నతండు వినయ సంభ్రమంబులతో వినతుండైన దీవెనలిచ్చి అతని పెట్టించిన దర్భాసనముల ఆసీనులై ఉచిత సల్లాపంబుల సమయమున నారదుతో శతయూపనామధేయుడైన హరాదిపు పితామహుండగు. ఇప్పుడు ఇంకా చెప్తారు, ఏమని చెప్తున్నా అంటే నాయన ధృతరాష్ట్రుడు కూడా ఆయనకి వినయము సంభ్రమం ఆశ్చర్యంతో వినతుడై నమస్కరించాడు. సరే, ఇప్పుడు వంగింది ఆయన శరీరం వంగింది, తల వంచాడు. తల వంచడము మన సంస్కారానికి హేతు. కాబట్టి తల వంచి ఆయనకి నమస్కరించి అది ఏం చేశారంటే, అప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి విధుడు సంజయ్ వీళ్ళందరికీ దర్భాసనలు వేసిన ఆ దర్భాసనాల మీద వాళ్ళందరూ కూర్చొని సుఖ సల్లాపం, యోగక్షేమాలైనా ఎలా ఉన్నావు, నీ అనుష్ఠానం ఎలా సాగుతుంది. మహానుభావులు కలిసినప్పుడు అండి కొత్త సినిమా వచ్చింది చూసావా అని అడగరుగా. కాబట్టి దీని అనుష్ఠానం ఎలా సాగుతుంది, అలా వాళ్ళ అనుష్ఠానం గురించి అలా మాట్లాడుతూ ఉండగా నారదుడు ఆ ధృతరాష్ట్రుడితో ఇలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ తపోవనం గురించి చెప్తున్నాడు ఆయన. ఈ శతయూపుడు నామధేయుండైన ధరాదిపు పితామహుండకు సహస్రచిత్యుండను మహారాజు తన పెద్ద కొడుకైన శతచిత్యునందు రాజ్యభారం విడి ఈ ఆశ్రమంబునకు వచ్చాడు. చూసారు నాయనా, ఇది ఎప్పుడంటే చూడండి, మహానుభావులు తపస్సు చేసిన ప్రదేశానికి మీరు వెళ్ళడం గొప్ప. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అట్లీస్ట్ మీకు లేకపోతే మహానుభావులు తపస్సు చేసిన ప్రదేశానికి మీరు వెళ్ళాలి. ఆయన ఒకప్పుడు ఈ శతయూపుడి తాతగారు సహస్రచిత్, ఆయన తపస్సు చేద్దాం అనుకున్న ఉద్దేశంతో తన పెద్ద కొడుకు అయినటువంటి శతచిత్యుడు ఆయనకి రాజ్యభారం అప్పచెప్పేసి ఆయన వచ్చి తపస్సు చేస్తున్నాడు ఈ ప్రదేశంలో.
ఎందుకంటే మీరు మహానుభావులు తపస్సు చేసిన ప్రదేశానికి వెళ్ళండి, ఆ ఇళ్ళకి వెళ్ళండి, మీకు ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందం. ఇవాళ ఎందుకు అదే మాట, మేము బృందావనం నుంచి ఒక అమూల్యమైన వస్తువుని తీసుకుంటాం, అది ధరిస్తే ఏమిటో ఒక అనిర్వచనమైనటువంటి ఆనందము, ఒక సమతౌల్యత నాకు తెలియకనని నాలో ఏర్పడుతున్నాయేమో నాకు చిన్న సందేహంగా. అది సంగతి. కాబట్టి ఆ మహానుభావులు సంచరించిన ప్రదేశంలో సంచరించడం వల్ల మనలో ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి సహస్రజిత్ ఇక్కడికి వచ్చి చేసుకోండి. తర్వాత తపశ్చరణంపున దుశ్చవన సఖిత్వంబు వడిసి. తపశ్చరణం దుశ్చవన దుశ్చవన సఖిత్వంబు వడిసి. అంటే ఆ తపశ్చరణ చేసి దుశ్చవనము అంటే దుస్థితి, ఆ దుస్థితి యొక్క భావమే దౌశ్చరం. అంటే దుస్థితిని పోగొట్టుకుని గొప్ప దానికి వెళ్ళిపోయాడు. అంటే శాంతి దాంతి శమ దమాదులతో ఆయన తపస్సు చేసిన ప్రదేశం, చాలా ఉత్తమ స్థితికి వెళ్ళిపోయాడు ఆయన సహస్రం. ఆ తరువాత మరియును పృషద్రుడు పృషద్రుడు శైలాలయుడు. ఈ శైలాలయుడు ఎవరయ్యా అంటే ఈయన భగదత్తుడి యొక్క తాత. భగదత్తుడి గురించి మనం విన్నాం, ఆయన కూడా వచ్చి ఇక్కడ తపస్సు చేసుకున్నాడు. పృషద్రుడు శైలాలయుడు. తర్వాత పురుకుత్సుడు, ఈయన మాంధాత యొక్క పురుగు. మీరు ఎప్పుడన్నా కాశీ వెళ్తే కేదార ఘాట్ లో ఒక లింగం ఉంది, గౌరీ కేదార లింగం. అది మాంధాతుడు స్థాపించింది, అది మాంధాతుడు. అది లింగం కాదు, అది అన్నం. అది అన్నప్పుడు రాశి, రాశి లింగంగా ఏర్పడింది అక్కడ. ఆ మాంధాతుడి కొడుకు ఈ పురుకుచుడు, ఆయన కూడా వచ్చి ఇక్కడ తపస్సు చేసుకున్నాడు. ఈ శతయూపుడి తండ్రి పృషద్రుడు, తర్వాత శైలాలయుడు, పురుకుత్సుడు, ఇంతమంది తపస్సు చేశారు ఇక్కడ. కాబట్టి ఏం జరుగుతుంది, ఆ ప్రభావం, ఆ తరంగాలు, ఆ తరంగాలు ఊరికే పోవండి. మీరు ఇప్పుడు ఇక్కడ తపస్సు చేశారు అనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ లలితాసనం చేశారు, మీరు ఇక్కడ నారాయణ గౌరవం చేశారు, మీ ఒక్క ఇంట్లో కాదు. అందుకే ఇంట్లో గట్టిగా చదవాలి. చదివితే ఏం జరుగుతుందంటే ఆ తరంగాలు ఆ ఇంటిని వ్యాపించి అవి మన మనసులో ప్రవేశించి మనకి సరైన బుద్ధుల్ని ప్రవేశపెడతాయి. ఆ తరంగాలు ఎంతవరకు వెళ్తాయంటే మొత్తం ఈ సృష్టి అంతా వ్యాపిస్తాయి, ఖచ్చితంగా వ్యాపిస్తాయి. అయితే ఏం జరుగుతుంది, ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఇప్పుడు మీరు లైటే కాదు, సైన్స్ తీసుకోండి, లైట్ కి మీరు చాలా దగ్గరలో ఉండండి, ద ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ విల్ బి మోర్. కొన్ని కిలోమీటర్లు, ఇప్పుడు నక్షత్రం కూడా మీకు కనిపిస్తుంది మినుగులు, కానీ ఆ నక్షత్రం వెలుగు మీకు తెలుస్తుందా? సూర్యుడు తెలుస్తుంది, ఎందుకని ఆయనకు మన దగ్గరగా ఉన్నాడు. కాబట్టి కాంతికి దగ్గరగా ఉన్నప్పుడు మనము ఆ వేడిని కూడా అనుభవించగలుగుతాం. వెలుగు వేడి రెండు అనుభవించగలుగుతాం. మిగతా చోట్ల ఏంటంటే ఆ వెలుగుని చూడగలుగుతావు, నువ్వు అనుభవించను లేవు ఆ వేడిని. అలాగే మనం తపో తరంగాలు ఇలా వ్యాపిస్తాయి. ఆ తపో తరంగాల వల్లే ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ఒక్క ఖండము కాదు, మొత్తము ఈ భూమంతా అదేమిటంటే పవిత్రీకరణ అవుతుంది. దాన్ని పవిత్రీకరించి చేసి తీరాలి. తర్వాత ఇంకో ఈ ప్రదేశంలో తపస్సు చేసి ఇంద్రలోకంబు వలసి వాళ్ళు ఇంద్రలోకానికి వెళ్ళిపోయారు. నారదుడు చెప్తాడు, వాళ్ళు ఇక్కడ తపస్సు చేసేటప్పుడు నాకు తెలుసు, నేను చూశాను వచ్చి. ఏది ఆ సహస్రజిత్ గాని, పృషద్రుడు గాని, లేకపోతే శైలాలయుడు గాని, పురుకుత్సుడు గాని, వాళ్ళు ఇక్కడ తపస్సు చేయడం వచ్చినప్పుడు చూశాను. వాళ్ళు ఇంద్రలోకం వెళ్ళి ఆ ఇంద్ర భోగాలు అనుభవిస్తున్నప్పుడు నేను చూస్తున్నాను. రాజర్షి సప్తములను నీ లోకంబున మెలగుచుండి ఈ ఎడన్ కంటిని ఈ భూమిలో సంచరిస్తుండగా ఈ ప్రదేశంలో నేను వాళ్ళందరినీ చూశాను. ఆయన వాళ్ళు తపస్సు చేసుకోవడం నాకు తెలుసు. ఎవరు? సహస్రజిత్తు, పృషద్రుడు,
శైలాలయుడు పురుకుసుడు. ఎందుకు మళ్ళీ మాటి మాటికి చెప్తున్నానంటే అటువంటి మహానుభావులు పేర్లు తలుచుకుంటే మన మనస్సులు కూడా పవిత్రమవుతాయి అని. వాళ్ళు తపస్సు చేసిన ప్రదేశంలో అడుగు పెట్టిన వాళ్ళకే పవిత్రం వచ్చింది, మరి వాళ్ళ పేర్లు తలుచుకుంటే పవిత్రం కాదు. అందుకని అంటున్నాను నేను. మీరు కూడా వింటున్నారు కాబట్టి మీరు కూడా పవిత్రులు. మీరు ఇదంతా మీరు మీ ఇల్లు కూడా పవిత్రం అవుతుంది. ఎందుకంటే ఇవంతా ఈ మాట తరంగాలు ఉంటాయి కదండి. ఇది ఇతర దుష్ప్రాప్యం పైన పుణ్య ఇది ఎంత పుణ్య ప్రదేశం అంటే ఇది ఇంత పుణ్య ప్రదేశం మళ్ళీ నీకు ఎక్కడ దుష్ప్రాప్యం మళ్ళీ ఇంత పుణ్య ప్రదేశాన్ని ఎక్కడా సాధించు ఈ అఖండ భూమండలంలో అది. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలయ్యా, మన భాగవతంలో కూడా నేర్చుకున్నాం, ఎవరు ఎక్కడ తపస్సు చేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నిత్యానుష్ఠానం జరిగే వాళ్ళ ఇంటికి ప్రయత్న పూర్వకముగా వెళ్ళవలసింది. తర్వాత నీకు కృష్ణద్వైపాయన ప్రసాదమున సంభవించే ఇంకా చెప్తాను వెండి. అయినా నువ్వు నువ్వు ధృతరాష్ట్రుడు అయినా నీకు ఇక్కడ రావడానికి ఎందుకు అంటే వ్యాసుడు నిన్ను ఆశీర్వదించాడు. వ్యాసుడు ఏం చెప్పలేదు ఇక్కడ ఉండమని, కానీ ఆయన నిన్ను వెళ్ళబోయే ముందర ఈయనకి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. దానివల్లే నీ బుద్ధి పనిచేసి ఇక్కడ ఉన్నావు, ఇక్కడ నీకు ఉండబుద్ధి. ఆ కృష్ణద్వైపాయనుడి ఆశీ ప్రభావంతో నువ్వు ఇక్కడ ఉంటున్నావు అని చెప్పారు. సరే, తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇంకా నారదుల వారు మాట్లాడుతున్నారు ధృతరాష్ట్రుడు. ధరణీచ ఇచటి తపమున నీవు ఆ నృపుల ఎట్టుల విశిష్ట పదము కందు. ఆశీర్వచనే కాదు, దీనికి ఒక ఆశ్వాసము కూడా కల్పింది. ఆశ్వాసం అంటే నమ్మకమే కాదు, ఆయన చెప్పేశారు, ఆయన ఇక్కడ నువ్వు తపస్సు చేయడం వల్ల పూర్వం రాజులు తపస్సు చేసి ఇంద్రలోకానికి పొందారని చెప్పాను కదా, ఆ పదమును నువ్వు పొందుతావు. ఇంద్రలోకాన్ని ఇది ఆ సహస్ర చిత్తు గాని, శైలాలయుడు గాని, వృషద్రుడు గాని, లేకపోతే పురుకొచ్చు, ఆ ప్రదేశానికి నువ్వు వెళ్తావు అని చెప్పాను. తర్వాత నీ తోడన గాంధారియును వచ్చు. అదే ఇంద్రలోకానికి నీ తోడే గాంధారి కూడా వస్తుంది. అంతేకాదు, మీకు శుశ్రూష అమేయ భక్తి చేసి పతిచేరంగన మీకు శుశ్రూష అమేయమన్నాడు. అంటే అసలు నువ్వు అది కొలవలేవు, నువ్వు కొలవలేనటువంటి అంటే అంత శ్రద్ధగా మీ ఇద్దరికి శుశ్రూష చేయడం వల్ల కుంతి కూడా తన భర్త అయిన పాండురాజుని ఆ స్వర్గలోకంలో కలుసుకుంటుంది. అంటే వీళ్ళ ముగ్గురికి ఇంద్రలోకం ప్రార్థించేస్తుంది. అంతేనా? కాదు, ఇంకా ఉంది. ఆ పాండుభూపతి సురపతి సమీపమున నుండి తలంచు అతడు కోడిమి చేయగలాడు. నీకు చక్కగా చెప్పాడు. ఆ పాండురాజు ఎక్కడుంటాడా అంటే ఇప్పుడు నిరంతరము ఆ సురపతి ఆ ఇంద్రుడి సన్నిధానంలో దగ్గరగా ఉంటాడు. ఆయన ఎప్పుడు నిన్ను తలుచుకుంటూ ఉంటాడు. చూడండి, ఈ మాట చెప్పడం వల్ల పాండురాజుకి చనిపోయిన తర్వాత కూడా తన అన్నగారి మీద ప్రేమ ఎక్కువ అని తెలుస్తుంది. అన్నగారి మీద ప్రేమ, గౌరవము, భక్తి మిక్కుటముగా ఉన్నాయని తెలుస్తుంది. లేకపోతే ఆయన అక్కడ ఉండి మా వాళ్ళని ఇంత ఇబ్బంది పెట్టాడండి ధృతరాష్ట్రుడు అని అనుకోవట్లా. పాపం ఆయన ధృతరాష్ట్రుడి క్షేమము, యోగము, ధృతరాష్ట్రుడి యొక్క శ్రేయస్సు కోరుకుంటూ ఉంటాడు. ఆయన నీకు పోడిమి చేయగలవాడు, నీకు మంచి చేస్తాడు, నీకు శుభం చేస్తాడు. ఏది సురపతితో ఉన్నటువంటి పాండు భూపతి కావచ్చు, పాండు భూపతి చేత చెప్పబడిన సురపతి కావచ్చు. ఈ అతడు అనేటువంటి తన చక్కని ప్రయోజనం, వాళ్ళు నీకు శ్రేయస్సు శుభం కలగజేస్తారు. ఆయన ఎవరు? ఇంద్రుడు అనుకోవచ్చు, పాండురాజు. ఇంద్రుడు అనుకుంటేనే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే మీకు శుభం చేస్తారు. ఎందుకని? పాండురాజు అంటే సురపతికి ఇష్టం. ఆయన ఎప్పుడు నీ గురించి చెప్తాడు,
నువ్వంటే ఆయనకు మంచి అభిప్రాయం. తర్వాత ధర్మమూర్తి అయిన ధర్మసూనుడు ధర్మమూర్తి అయిన ధర్మసూను తన ఆత్మగాన ధర్మసూనుడైన తన ఆత్మగాన విదురుడు నరేంద్ర విదురుడు నరేంద్ర వినుత తనవు తగ ప్రవేశించు. అది ధర్మసూనుడు ఎవరయ్యా అంటే ఆయన ఆత్మ. ధర్మసూనుడు ఆయన ఆత్మ. అందుకని విదురుడు ఎవరు? సాక్షాత్ యమధర్మరాజు. విదురుడు ఎవరు? సార్ మాస్టర్ చెప్పండి. ఓ చిన్న మీరెవరు కంగారు పడక్కర్లేదు. ఒక చిన్న పని పడింది నాకు. అందుకని ఇవాళకి నేను 8:28 ఆపేస్తాను. ఈ గ్యాప్ ఏదైతే ఉందో రేపు నేను ఫిల్అప్ చేస్తాను. రేపు 7:02 స్టార్ట్. సరే, ఇలా సడన్ గా వస్తున్నందుకు శ్రీకృష్ణుడు నన్ను క్షమించగలరు. చెప్పండి. కాబట్టి వినుతను కాబట్టి ధర్మరాజు ఏమో యమధర్మరాజు వరప్రసాద్. విదురుడు సాక్షాత్తు యమధర్మరాజే. ఎందుకని యమధర్మరాజు కానీ విదురుడు కానీ పుట్టాడు ఆయన. కాబట్టి విదురుడు తన ధర్మసనుడు తన ఆత్మ కాబట్టి వినుత తన ఈ నరేంద్రుడు తనువు ప్రవేశించేస్తాడు విదురుడు. తర్వాత సంజయుడు అతుల నాకలోక గతి వెలుగు. ఈ సంజయుడు సాటి లేనటువంటి స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు. కాబట్టి వచ్చిన 5 ఇంద్రలోకానికి వెళ్ళిపోతారు చెప్పేశాడు. అంటే భవిష్యత్తు చెప్పాడు నారదుడు. ఆయన విని అంబికేయుండు గాంధారీ కుంతి సమేతంబుగా సంతోషం. ఆయన కూడా గాంధారీ కుంతి సమేతంగా చాలా సంతోషం. ఓన్లేనాయన అంతే కదండి. మన ప్రయత్నం ఫలించిందంటే మనకు అంతకంటే కావాల్సింది. ఇప్పుడు భారతము నాకు తెలిసి నేను ఎవరి దగ్గర నుంచి ₹1 ఆశించలేదు. ఇవాటి వరకు అసలు భవిష్యత్తు ఏమిటో నాకు తెలియదు. అలాగే ఈ చదువరులు కూడా వాళ్ళు కూడా నిష్కల్మషమైనటువంటి మనసుతోనే వస్తున్నారు. కాబట్టి ఇది అంతా ఎందుకంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు మాత్రమే నెరవేర్చడం, ధర్మం వర్ధిల్లడం కోసం చేస్తాం. ఈ ప్రయత్నం నెరవేరింది అనుకోండి చాలు. మనకి అందరిలోనూ అవగాహన పెరిగి కొంచెం సంయమనము పాటించి అందరూ ఆ దేవుడి అనుగ్రహానికి పాత్రులైతే సరిపోదంటారు. తర్వాత అచ్చటి అందరూ ప్రీతాత్ములై అందరూ కూడా చాలా సంతోషం. తర్వాత శతయూపుడు నారదునితో నతుల అతుల జ్ఞానాభిరామ అడిగెద నిన్ను కుతుకంబునొక్కటి నీ వితత కృపం తెలియజెప్పవి నాకనుడు. అప్పుడు శతయూపుడు జ్ఞానాభిరామ జ్ఞానముతో వెలిగిపోతున్నటువంటి నారదుడు, నేను నాకున్నటువంటి కుతుకం అంటే కౌతుకము కొద్ది, ఉత్సాహం కొద్ది, ఆసక్తి కొద్ది నిన్ను ఒక ప్రశ్న వేస్తాను. నువ్వు నాకు చెప్పాలి. ఎందుకంటే నువ్వు జ్ఞానాభిరాముడు. నారదుని సంబోధన చూడండి, జ్ఞానాభిరామ అన్నాడు. అంటే జ్ఞానంతో సరే నాయన చెప్పాలి. ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఏమనంటే ఆ దేవముని నీ అడుగు తలంచినది ఎయ్యది అడుగుము అని నా తండ్రి కురుపతి సుగతి కనునని నిర్దేశించి విశేషంబు వినబలదు వివరింపు అనడు. అప్పుడు అన్నాడు ఏమన్నాడంటే, ఏమంటే ఈ కురుపతి
ఈ కురువంశమునకు కురువృత్తుడైన ధృతరాష్ట్రుడు స్వర్గలోక ప్రాప్తి ఇంద్రలోకం వస్తుందని మీరు చెప్పారు. మీరు నిర్దేశించేశారు. వస్తుందేమో కాదు, వచ్చేస్తుంది. అంటే ఇట్ ఈస్ యాజ్ షూర్ యాజ్ ద సన్ రైజెస్ టు ది ఈస్ట్. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించడం ఎంత నిజమో ఈయనకి ఉత్తమ లోకాలు కలగడం కూడా అంతే. ఈయనే కాదు, ఈయనకి గంధారికి కుంతికి విదురుడికి సంజయ్ మరి అందరికీ వస్తుంది కదా. దాని విశేషం నాకు వినాలి ఉందండి అన్నాడు. ఎవరు? ఆ శతయుగం. ఎవరితో? నారదుడు. అప్పుడు నారదుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారంటే నారదుడు శతయూపనితో ధృతరాష్ట్రాదులు అంటే ఈ సుగతి పొందే విధానం గురించి చెప్పాను సార్. మీరు ఇక్కడే చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని పట్టుకోవాలి. విన్న ఒకళ్ళిద్దరైనా సరే. ఏమిటో తెలుసా, మీరు చేసే ఇక్కడ పూజలు, జపాలు, వ్రతాలు, నోములు, కావ్యాలాపాల గురించి అక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది అసలు బియాండ్ డౌట్, నిస్సంశయం, నిర్వివాదాంశం. ఇందులో సంశయము లేదు, వివాదము లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. రేపు ఫలానా చోట భారతం చెప్పబడుతోంది, అయ్యా ఎంత చక్కగా చెప్పబడుతోందండి అని అనుకుంటారు వాళ్ళు. ఇక్కడ మనకి ఏమి గతి ఇవ్వాలో, మనకి ఏం ఫలం ఇవ్వాలో అక్కడ వాళ్ళు చర్చించుకుంటారు అక్కడ. అందుకే మీరేదో చాలా జోక్ అనుకున్నారు, నేను చెప్పింది నిజం. ఒకసారి చెప్పాను, మన ఏది అసలు మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్య పట్టణముగా కావలసినటువంటి అమరావతి, విజయవాడ దగ్గరగా ఆ భవానీపురంలో కామాక్షిపీఠంలో చక్రార్చన చేస్తారు. చాలా చక్కగా చేస్తారు. మాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేస్తారు. ఇవన్నీ చూసావా? వాళ్ళకి ఇదిగో ఈ లోకం ఇవ్వాలండి అంటే ఈ లోకం ఇస్తే సరిపోతుందా, పోనీ ఈ లోకం ఇద్దామా అని ఇంకా పై లోకాలు చెప్తాను అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇక్కడ అదే జరుగుతుంది. మీరు ఏదో కథ వినేశారంటే కుదరదండి. ఇదిగో ఇలా చక్కగా చేస్తున్నారండి పాపం, మరి వీళ్ళకి వచ్చే జన్మలో లేకపోతే ఈ జన్మలోని వీళ్ళ అబ్బాయికి, వీళ్ళ అమ్మాయికి, లేకపోతే వీళ్ళ పిల్లలకి మంచి ఉన్నత స్థితికి వెళ్ళే పదాన్ని ఇద్దాం అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు మీకు అది చెప్తున్నాను. మీరు ఒక మంచి పని చేస్తే, మీరు లలితాసనం చేస్తున్నారు అనుకోండి, వీళ్ళకి వెళ్తున్నారా, వీళ్ళకి ఏ పదవి ఇద్దాం, వీళ్ళకి ఏ భోగం ఇద్దాం, వీళ్ళకి ఏ విధంగా వీళ్ళని అనుగ్రహిద్దామని ఆ నాకలోకంలో, పై లోకాల్లో చర్చ జరుగుతుంది అనటానికి మీకు ప్రమాణం ఉందా మీ దగ్గర? ప్రమాణం అంటే ప్రూఫ్ ఉందా? ఉంది. ఇదిగో చెప్తున్నారు. మీరు ఈయనకి లోకాలు వచ్చేస్తాయని చెప్పారు. ఎలా చెప్పండి అని అంటే చెప్తున్నాడు ఈయన. ఒక రోజు ఏం జరిగిందంటే అని చెప్పండి. ఆ సంయమీశ్వరుండా అతనికిట్లను. సంయమి అంటే ఋషి, సంయమీశ్వరుడు అంటే ఋషి. ఆ ఋషీశ్వరుడు అతనికి అంటే ఆ శతయూపులతో ఇలా అంటున్నారు. అతనికి నిత్యమై నేను మహేంద్రు కడకు నరిగి సంభాషణమాచరించుచుండ సభని కౌరవాదినాదు వలని వార్తలు అతి. నేను ఏదో ఒక యాదాలాపంగా నేను అలా త్రిలోక సంచారినిగా అలా తిరుగుతుండగా ఒకసారి ఇంద్రలోకాన్ని వెళ్ళాను. ఇంద్రుడు నారదులు రండి రండి అన్నారు, కూర్చోమన్నారు. కూర్చోగానే ఏంటండి విశేషాలు అనగానే మనం ఇప్పుడు మనం ఎవరిన ఇంటికి వెళ్ళామనుకోండి, ఏంటండి విశేషాలు అంటే మనం మన ఇద్దరు గురించి మాట్లాడుకుంటా. ఏమిటండి విశేషాలు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, అది ఎలా ఉంది అని మనం లోకాభిరామాయణ మాట్లాడుకుంటాం కదా. అలా ఏం జరిగిందంటే ఆ సభలో నేను ఇంద్రుడితో మాట్లాడుతూ ఉండగా ఇదిగో ఈ కురుపతి గురించినటువంటి వార్త పుట్టింది. రోజు చూశారని ధృతరాష్ట్రుడు ఏం తపస్సు చేస్తున్నాడు, ఎంత నియమంగా ఉంటున్నాడు. కాబట్టి ఈయనకి ఈ లోకం ఇచ్చేద్దాం అని నిర్ణయించారండి. ఎక్కడ అన్నాడు, ఇదిగో వార్తలు పుట్టి చూడండి, అలకు తపోవృత్తి అంటే తక్కువ కాని, అలకు లక్కు అంటే చిన్నది,
అలఘు అంటే తక్కువ కానీ ఎక్కువైనటువంటి తపో వృత్తి నిష్ఠాతిశయము వర్ణించరు. చూసారా, ఈయన నిష్ఠ యొక్క అతిశయాన్ని వర్ణించారు అక్కడ. చలికాలంలో కూడా ఆయన 5 లేచేస్తున్నాడు అండి. కడలాడిపోతున్నాం మన చలిలో. ఆ చలిలో కూడా ఆయన చన్నీళ్ళు పోసుకున్నాడండి. ఆయన నియమం అంటే నియమం 6 నేను కరెక్ట్ వాళ్ళు ఎందుకో చెప్తున్నాను. మా అన్నయ్య కొడుకున్నాడండి చిరంజీవి వెంకట రమణ. వాడిది అసలు లిస్ట్. వాడు 6 గంటలకి చేయాలంటే 6 అంటే 6 5:59 కాదు, మళ్ళీ 6:01 కాదు. ఖచ్చితంగా చెప్తాను, నాకు లేదు అది. ఎందుకంటే ఇంత పవిత్రమైన దాంట్లో ఉండి మనం చెప్పాలి. నాకు తెలుసు అది ఎవరికి లేదు. ఆ సమయ పాలన కరెక్ట్ అన్నమాట. నాకు తెలిసిన వాడు ఒకడే. మీరు ఎవరిన నాకు ఆయన అంటే ఇష్టం అని ఎక్కించుకున్నట్టు ఇప్పుడు అంటే ఇంకా మీరు ఆ పరిపక్వ దిశకి రాలేదని నాకు తెలిసి సమయ పాలనలో వాడు ఒక్కడే నాకు ఇంతవరకు వచ్చింది. 6 అంటే 6 టాట్ పైగా వాడు ఇది చేస్తాడు. ఏది మన రోజు సుప్రభాత్ సేవ. వాడు 3ంటికి పడుకున్నాడు, తక్కువ 6ంటికి చేసి కాళ్ళు తర్వాత పడుకుంటాడు. కానీ చేసిన మాత్రం కాదు. కాబట్టి ఈయన యొక్క నిష్ట గురించి, ఈయన నియమాల గురించి, ఈయన తీవ్రమైన తపస్సు గురించి అక్కడ చర్చ జరిగింది. అక్కడ మాట్లాడుకుంటున్నారు, వర్ణించారు. అప్పుడు ఆ వాసవుడు చెప్పాను, వాసవుడిని ఇంద్రుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? అనగా శతయుపుడు నాతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మునిజాతుడు ధృతరాష్ట్ర జన విపుడు 3 నరించి తాను సతియు దేహముల్ విడిచి శని అనాదీసు చెలిమినతిశయిల్లు దివ్యాభరణాభిరాముడై విమాన విహార పృష్టాత్ముడు. ఇంత చెప్పాడు ఆయన. ఈయన మునిజాతుడు. చాలా చక్కటి మాట ఇది. ధృతరాష్ట్రుడు రాజే, కానీ ఆయన జన్మ కారకం ఎవరు? వ్యాసుడు. మనం వాదిపరం విన్నాం కదా. ఆ ముని వల్ల జన్మించినటువంటి వాడు ఇప్పుడు ధృతరాష్ట్ర జనవిపుడు రాజుగా అయిపోయాడు. కానీ ఆ బీజం ఎక్కడికి పోతుందండి చూడండి. అందుకే పాండురాజు గాని ఈయన గాని చివరికి తపస్సుకే వెళ్ళారు. ఆయన మునిజాతుడు కదా. ఏమి అసలు ఇది సంస్కృతంలో లేదండి. తెలుగు భారతం మీరు చదవాలండి. నాళ్ళకి చదువుతున్నందుకు మీ అదృష్టానికి మీరు ఉరిసిపోవాలి. ఎందుకని తను ముని పడ్డాడు. ఇప్పుడు జనవిపుడు అయినా చేశాడు. ఈయన ఏం చేస్తున్నాడు? 3 ఏళ్ళు తపస్సు చేస్తాడు. తర్వాత శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. ఆ తర్వాత ఆయన భార్యతో సహా ఈయన ఏం చేస్తాడు? ధనదుడు అంటే కుబేరుడితో స్నేహం ఏర్పడుతుంది. ఆ కుబేరుడు ఈయనకి పుష్పక విమానం పంపిస్తాడు. ఆ పుష్పక విమానంలో ఈయన సకలాభరణ సమన్వితుడై అన్ని భరణ కళ్ళు కూడా వచ్చేస్తాయి. సతితో ఆ పుష్పక విమానంలో అబ్రహ్మాండంగా విహారాలు చేస్తాడు. చాలా సంతోషభరితమైనటువంటి మనస్సుతో. కాబట్టి ఇప్పుడు మీరు చేసే పూజలకి వాళ్ళు నిర్ణయించేస్తారు. తపస్సు ఎప్పుడు వృధా పోదు మిత్రులారా. తపస్సు ఎప్పుడు వృధా పోదు మిత్రులారా. వినండి. కాబట్టి హృష్టాత్ముడగుచు ఆయన చేసి అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చి స్వర్గంలో ఇచ్చేస్తారు. కందపది అని పాండుని మది ప్రమదంబున ఇలా అనేటప్పటికీ ఆ పక్కనే పాండురాజు గారు ఉన్నారు. ఆయన సంతోషించారు. అని మాండుని మదని ప్రమదంబున తేరగా చెప్పాను. ఇలా ఈ మాట ఎవరు చెప్పారు? ఇంద్రుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? నారదుడు. అని నారదుడు అలా ఇంద్రుడు చెప్పాడు. ఇప్పుడు నారదుడు చదువుకుడు అలా చెప్పేటప్పుడు పాండురాజు గారు పక్కనే ఉన్నారు. ఆయన చాలా సంతోషం. మా అన్నయ్యకి నుంచి
మనకి రాకపోయినా అండి ఎవరికైనా వస్తే సంతోషించే మనస్సు ఉండాలండి. మనకి ముందర ఎప్పుడు మనస్సు కల్మషము లేకుండా ఉండాలి. కల్మషము అంటే కామ, క్రోధము, కోపాలు, ఈర్ష్యలు, జిగుప్సలు, ఈర్ష్యలు, ఇంకా ఇంగ్లీష్ లో ఈగోలు, ఇవేవి లేకుండా ఉంటేనే భగవంతుడు నీ మనస్సులో వచ్చి ఉంటాడు. అది లేకుండా నువ్వు చేసిన పూజలు, జపాలు, తపాలు, వ్రతాలు, నోములు, పారాయణలు వృధా కాకపోవచ్చు కానీ అది ఇవ్వవలసిన ఫలితాన్ని మాత్రం ఇవ్వవు. కాబట్టి వానరాజు చాలా సంతోషం, మా అన్నయ్యకి సంతోషం అండి అని చెప్పేటప్పటికి ఈ మాట ఇప్పుడు ఇక్కడ ఈ శతయుపుడికి చెప్పేటప్పటికి వీళ్ళు కూడా సంతోషించారు. ఇప్పుడు ధృతరాష్ట్రులు అందరూ చెప్పాననుడు మోదము ధృతరాష్ట్రుని మన నిండారే అఖిల జనచిత్తములను అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. ధృతరాష్ట్రుడు కూడా సంతోషం. అది తర్వాత ఇట్లు సద్గోష్ఠి, దీన్ని సద్గోష్ఠి అంటారు. ఎప్పుడన్నా మీకు అనుష్ఠాన పరుడు కలిసాను ఆయనతో మీరు సద్గోష్ఠి చేయాలి. అంతే తప్పితే ఏమండి మీరు గుంటూరు కారం చూశారు, లేకపోతే ఇది వాడు చేసేది, ఇవి చేయడానికి నేను పక్కన చాలా మంది ఉన్నారు. ఇది చెప్పి సద్గోష్ఠి నడిపి సద్గోష్ఠి చేయాలి. సార్ అనుష్ఠాన పరుడు భక్తి తత్పరుడు ఉన్నాడు, ఆయనతో ఆ భక్తి విషయాల గురించి మాట్లాడాలి. సద్గోష్ఠి నడిపి తాపసోత్తములు ఆ కుడిపట్టిని అభినందించి ఆమంత్రణం చేసి నిజ నివాసంలో అప్పుడు అలా చెప్పి ఆ తాపసోత్తములు ఆ నారదుడు, దేవలుడు, పర్వతుడు, మౌంజ్యాయన మహర్షులు అందరూ కూడా ఆయన్ని కురుపతిని ఆ ధృతరాష్ట్రుని అభినందించి చాలా బాగా చేస్తున్నావు, ఆయన చాలా బాగా చేస్తున్నావు. చూడండి, ఇలా మీరు ఎవరన్నా మంచి పని చేశారు కూడా మీరు అభినందించాలి. ఇప్పుడు ఉదాహరణకి శనివారం, సోమవారం అభిషేకం చేయాలి. అప్పటికి నువ్వు కరెక్ట్ గా తీసుకొచ్చి సిద్ధం చేసావు అనుకో, నేను అభినందించాలి. ఒక్కదా ఈవిడిని అభినందిస్తే ఆవిడ ఏమనుకుంటుంది అనుకోండి, ఖచ్చితంగా అలా చేసినందుకు మనం అభినందించాలి. కాబట్టి అలా అభినందించి ఆ ధృతరాష్ట్రుడు వీళ్ళ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా చూసారా, మీరు తపస్సు చేస్తే మహాత్ములు వస్తారు, వచ్చి తీరుతారు, మీ గురించి చెప్పుకుంటారు. అక్కడ మీ గురించి చెప్పుకుంటారు, ఖచ్చితంగా చెప్పుకుంటారు, అందులో అనుమానం లేదు. తర్వాత అకాలమున ఆ సమయంలో పాండుపుత్రులు ఈ సమయంలో ఇది ఇలా ఉండగా అక్కడ కత్తిపురంలో పాండుపుత్రులు తల్లి అది పాండుపుత్రులు తల్లి పలుమరు కొలుతురు. ఆ పాండుపుత్రులు పాపం వాళ్ళ అమ్మని బాగా చాలా సార్లు తలుచుకున్నారు. అమ్మ ఎలా ఉందోరా ఆయన, ఏదన్నా కొంచెం కానీ అమ్మ తిందో లేదోరా, మళ్ళీ సహించకపోవడం, అమ్మ తిందో లేదో, అమ్మ పడుకుందో లేదో, అమ్మ ఏం చేస్తుందో, అలా ఎప్పుడు ఆవిడ గురించి తలుచుకుంటుంటారు. వగతురు చాలా బాధపడతారు ఆవిడ గురించి. ధృతరాష్ట్రు వలన సుబలనందన దశను మనం బిడి చింతింతురు. అలాగే వాళ్ళ అమ్మని గురించి కాదు, ధృతరాష్ట్రుడి గురించి కూడా, ఆ సుబల కూతురైనటువంటి గాంధార గురించి కూడా వాళ్ళు అలాగే బాధపడతారు. పాపం వాళ్ళకేమో కళ్ళు కనపడవు, అరణ్య ప్రదేశము, ఎలా ఉంటున్నాయి, వాళ్ళకి ఏం కావాలంటే విదురుడు సంజయుడు కూడా పెద్దవాళ్ళు. పాపం వీళ్ళకి ఏమన్నా కావాలంటే ఎవరిస్తారు, ఎలా వస్తుంది, ఎక్కడున్నారు, పాపం ఏం చేస్తున్నారు, అలా అట్లా పౌరులు వంత నారగోరి వీళ్ళే కాదు, పాండుపుత్రులే కాదు, ఆ రాజ్యంలో ఉన్న పౌరులు కూడా, ఆ పురములో ఉన్న వాళ్ళు కూడా, ఒకప్పుడు పురములో ఉన్న వాళ్ళనే పౌరులు అనేవాళ్ళు. వాళ్ళు కూడా పాపం చాలా బాధపడేవాళ్ళు. పాపం మన రాజమాత కుంతి ఏమైపోయిందిరా, ఇంత పూర్వం పాపం మన రాజు అందరాజు, పాపం ఆయన ఎలా ఉన్నాడు, అలా అన్నమాట బాధపడుతూ ఉంటాం.
వృద్ధుండు ధృతరాష్ట్ర విభుడు ఇంకా అనుకునేవాళ్ళు వృద్ధుడు ధృతరాష్ట్ర విపుడు సుఖార్హుడు సుఖార్హుడు విగత జనం పైన విగత జనం పైన విపిన భూమిని ఎత్తెరగున వృద్ధుడు పెద్ద చెప్పాడు బాగా ధృతరాష్ట్ర అక్కడ మనుషులు లేరు విపిన జనం పైన ఆ విజన జనం అక్కడ మనుషులు ఎవరు ఆయన విపినములో అడవిలో ఎలా ఉంటాడు రాష్ట్రం వృద్ధుడు పైగా అంధుడు వృద్ధుడు అంధుడు అక్కడ జనాలేమీ లేరు ఎలా సంచరిస్తున్నాడో పాపం గాంధారియు కుంతియును అత్యంత అడవినుండగా కదా అయ్యో ఆ ధృతరాష్ట్రుడు సుఖార్హుడు ఇప్పుడు నిజంగా ఈ వయసులో సుఖపడాలి ఇక ఏదో వాళ్ళ పిల్లలు చిన్నదాన్ని తింటూ ఏదో కొంతసేపు కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం చేద్దాం అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇది తప్పు అసలు ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు కానీ సుఖపడకూడదు అప్పుడే తపస్సు చేసుకుంటే నారదుడు లాంటి వాళ్ళు వస్తారు నువ్వు సుఖపడ్డావాడు కూడా నారదుడు ఎందుకు వస్తాడు మీ ఇంటికి నారదుడు రాడు ఏ పొలిటికల్ లీడరో వస్తాడు వాడు చేసిన పాపాలన్నీ నీ కంటగట్టి పోతారు చూడండి అందుకనే సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకో నారదుడు లాంటి వాడు రావాలంటే నువ్వు అలాగే ఉండాలి కానీ వీళ్ళు ఇలా బాధపడటం ఉచితం వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమాతిశయం కాబట్టి ఆయన సుఖార్హుడు వృద్ధుడు అంధుడు ఎలా ఉన్నాడు పాపం ఆ గాంధారి కుంతిలు కూడా పరమ సుకుమారులు వాళ్ళు ఈ అడవిలో ఎలా ఉండగలుగుతారు వాళ్ళు పాపం అడవిలో ఎలా ఉంటారు వాళ్ళు ఇంతవరకు హంసతూలిక తల్పాల మీద మాత్రమే ఉండి అసంఖ్యాక దాసీ జన సంసేవితులైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు పాపం అక్కడ ఎలా ఉన్నారు అనుకుంటూ ఉండేవాళ్ళు పాపం ఆ పౌరులు ఆ పురజనులు ఇట్టి కొడుకులను రాజ్య సౌఖ్యంబును విడిచి అట్లు సనుని కుంతి భోజన పుత్రులైనటువంటి ఆ కుంతి ఎటువంటి కొడుకులు పాపం ఈవిడ పట్ల వినయం ఉంది విధేయత ఉంది పరాక్రమం ఉంది ఈవిడ పట్ల ప్రేమ ఉంది వినయం ఉంది విధేయత ఉంది ఈవిడ గీసిన గీటు దాటనటువంటి కొడుకులు ఉన్నారు ఒకవైపు ఇంకో భాగవైపు రాజ్యభోగాలు ఉన్నాయి రాజమాతగా అనేక భోగాలను అనుభవించవచ్చు రాజభోగాలను అనుభవించవచ్చు అయినప్పటికీ ఆవిడ వదిలిపోయింది ఎలా ఉండిపోయింది అసలు ఎలా వెళ్ళగలిగింది ఆవిడ నిజంగా నిన్ను అనుక్షణము అనుసరించేటువంటి ఒక శిష్యురాలో నువ్వు వాళ్ళని వదిలిపెట్టి ఉండగలవా ఇదే వదులుకోవాలి ఎవ్వడినైనా వదిలేయాలి వదులుకున్నావా నీకు శ్రేయస్సు గుర్తు పెట్టుకోండి ఎవ్వరికైనా లేదు పట్టుకున్నావా అది వాసనగా ఉండి కొన్ని జన్మల వరకు అది పోదు మా అబ్బాయి ఏమైపోతాడు మా అమ్మాయి అయిపోతాడు వాడేమైపోతాడు ఈ చచ్చిపోయేటప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచన వస్తుంది తర్వాత మళ్ళీ అక్కడే ఆ ఇంట్లో కుక్కగాను ఇంకోటి గాను కొట్టాల్సి వస్తుంది ఇది ఖాయం గరుడ పురాణం ఉంది ఇది అక్కడే పుడతాడు అది సంగతి ఆ తర్వాత ఏం జరుగుతుంది అక్కడ నెక్స్ట్ నుంచి అక్కడ నువ్వు ఎలాగో పుణ్యం చేయవు ఇవన్నీ ఇలా అయిపోతాయి కాబట్టి నీ కర్తవ్యం చేసావు వాళ్ళని దీవించు బాగుండాలి నీ జపం నువ్వు చేసావు అడవులకు వెళ్ళకపోయినా కనీసం కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నించు తప్పు లేదు ఇంట్లో ఉన్నా నీకు నువ్వు దూరంగా ఉండు ఎప్పుడు నువ్వు నీ ఛానల్లో ప్రతిదానికి ఏమైంది ఏమైతే వాడు చెప్పే తెలుసుకున్నాను అనుకో నేను పిలిచి చెప్పడు జనని తొలగిపోవుటకు వీరెంత కుందుదురు అది జనని తొలగిపోవుటకు వీరెంత అలా వాళ్ళ అమ్మ వెళ్ళిపోతే పాపం పాండవులు ఎంత బాధపడుతున్నారో ఆయాసంబున విదురుని కాయం ఇంకా చెప్తున్నారు వాళ్ళు ఆయాసంబున విదురుని కాయం సంజయుని మేను కందకం పాపం ఆయాసంలో అరణ్యంలో ఉండాలంటే ఖచ్చితంగా శ్రమ పడాలి కదండి వాళ్ళ ఆహారాలు వాళ్ళు తెచ్చుకోవాలి పైగా అది వెతుక్కోవాలి
అరణ్యంలో ఏమన్నా దారియా తిన్నా? మరి అది తెచ్చుకుంటే ఆయాసంపున వాళ్ళ మేను అందకుండా వాళ్ళ మేను కుందిపోకనే ఉంటుంది, కురింగిపోకనే ఉంటుంది, కృషించిపోకనే ఉంటుంది, చిక్కిపోకనే ఉంటుంది. అలాగే సంజయుడు కూడా పాపం వాళ్ళు ఇక్కడ హాయిగా ఉన్నారు. అలా వాళ్ళు శారీరకమైన శ్రమ పడకుండా ఉంటారా అంటే పడుతారు. పోయిరి ధృతరాష్ట్ర మహీనాయకుపై పోయిరి ధృతరాష్ట్రుని మహీనాయకునిపై భక్తి కాననమున వాళ్ళు ధృతరాష్ట్రుడి మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళిద్దరూ కూడా విదురుడు సంజయుడు కూడా అరణ్యంలో ఉండడానికి వెళ్ళిపోయారు. పాపం ఇది అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళ శరీరానికి శారీరక శ్రమ ఎక్కువ అవుతుందని తెలిసి కూడా, శారీరక శ్రమ మిక్కుటము అవుతుందని తెలిసి కూడా వాళ్ళు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారయ్యా? ఇదిగో ఎందుకు వెళ్ళారు. తర్వాత అని ఒండొరుగుల తోడన్ వనట ఎసగా వనట ఎసగా పలుకుదురు మనంబుల కుంతీ తనయులు మాతృవియుక్త కనయము అడలుదురు కౌరవాన్వయ ఆ మాతృవియోగానికి ఈ పాండవులేమో ఎప్పుడు బాధపడుతున్నారు. ఇలా పౌరజనులు ఒకరితో ఒకళ్ళు చెప్పుకొని వాళ్ళు బాధపడుతున్నారు. చూసారా? అసలు మీరు బాగా విచిత్రంగా గమనించారనుకోండి, మీకు అసలు ఒక విషయం అర్థం కాదు. యుద్ధంలో మరణించి వాళ్ళు సుఖగతులు వెళ్ళిపోయారు, వాళ్ళకి దరిద్రం వెళ్ళిపోయింది. వీళ్ళు ఏ రోజునైనా సుఖంగా ఉన్నారా? యుద్ధం అయిపోయిన తర్వాత వీళ్ళు గెలిచారు, నేను యుద్ధం చేయనంటాడు. పాప భీష్ముడు చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, చెప్పారు. సరే కొన్నాళ్ళు ఏదో నడిచింది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ ఏడిపోయారు. రాజ్యంలో ఉన్నారన్నమాట, కానీ వీళ్ళకి ఏమైనా మనశ్శాంతి ఉందా? ఇంకా ఒక విధంగా మనశ్శాంతి వీళ్ళు అడవుల్లో ఉన్నప్పుడే ఉందేమో వీళ్ళ. ఈ విషయం తెలిస్తే మనం ఎవరితోనూ కొట్లాడము. కయ్యానికి కాలు దువ్వకొడుస్తారు. అది తర్వాత ధర్మపుత్రాదులందరూ ఒక్కచో నుండి ధృతరాష్ట్రుని అతని దేవి పేరుకొని వారి కొడుకులెల్లను తృంగిరని వారల అతివృద్ధులు అతివృద్ధి ఎమ్మై అడవి కలిసి ఉన్నారని ఇంకెన్నాళ్ళు నుండి కొంతి వనంబున కూర తినుచు. చూడండి, ఒక్కొక్క మాట ఉన్నారు. కొంతి వనంబున కూర తినుచు అనియును బంధుల నదయ తునిమితి మలుక ధైర్యంబున నడుపమైతిమి అనియు అభిమన్యుని వీరుని అతని తమ్ము కుర్రలను ఆరడి కోలుపోయి ఒంటిబడితి మనియు కడు నుమ్మలంపు మాటలు ఆడుదురు పరిజనులు మరుగు. ఆ పరిజనులు మరిగిపోయేటంటే అలా ధర్మపద్ధతులు. అప్పుడప్పుడు కలిసినప్పుడల్లా వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటారయ్యా? పాండవులు అందరూ కలిసినప్పుడు లేదా పరిజనులతో కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పేస్తారండి. ఒక సీసపద్యము, ఆ సీసపద్యం తర్వాత ఆడవేళ తేటగీత ఏమిటంటే ధర్మపుత్రులందరూ ఒక చోటు. వాళ్ళు దేని గురించి మాట్లాడారు? ధృతరాష్ట్రుని ఆ దేవి పేర్కొన్నారు. ఆ పాపం ఆ ధృతరాష్ట్రుడు ఆ దేవి పాపం గాంధారి వాళ్ళు ఎలా ఉన్నారు? ఆయన పుట్టివాడరా పాపం. ఆవిడేమో కళ్ళు భర్తమి ఆ పతివ్రత ధర్మాన్ని పాటించి ఆవిడేమో కళ్ళు కట్టేసుకుంది, ఈయనమో ఇదేస్తుంది. అయ్యో ఎలా ఉన్నారు అనుకో. ఇంకోళ్ళు వచ్చేయంటే ఆవిడ కొడుకులందరూ తృంగిరని వాడు పాపం ఒక్కడు కూడా మిగలకుండా 100కి 100 వచ్చాడు. ఒక ఆయన అంటుండేవాడు, వీడు రోజు కూడా తెచ్చినా 3 నెలల 10 రోజులు పడుతుంది అవడానికి.
కానీ 18 రోజుల్లో చచ్చిపోయారు మొత్తం. 18 రోజుల్లో పట్ట అయిపోయిందా, వాళ్ళందరూ పడిపోయారు రా పాప. ఇప్పుడు ఎవరైనా వాడి కొడుకు పడిపోతే వాళ్ళు సరే. తర్వాత వారు అతివృద్ధులు మెయిన్ అడవి కలిసి పాపం అతివృద్ధులు చాలా పెద్దవాళ్ళు అడవిలో కలిసిపోయారు. నాయన అడవిలో ఎలా ఉన్నారు పోనీ ఏదో కొడుకులు పోయారు, ఇక్కడన్నా క్షేమంగా ఉంటారు, సుఖంగా ఉంటారు అనుకుంటే ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు. అయ్యో అడవిలో ఎలా ఉన్నారు. ఇంకెన్నాళ్ళు ఉండడు వనం మన కూర తినొచ్చు అక్కడ మాట. ఇంకా కుంతీదేవి ఆ వరణ్యంలో ఇంకెన్నాళ్ళు ఉండాలి. ఆ కూరలు అంటే కందమూలములు, ఆకుకూరలు. అంటే ఇక్కడ ఉండగా ఏం జరిగేది, కొంచెం కీచ్ కాట్ ఉండేవి. రాజులు అనేది తప్పులేదు వాళ్ళకి, అది వాళ్ళకి కంపల్సరీది. ఎందుకంటే కొంచెం అది తింటే కొంచెం పుష్టి వస్తుంది. అక్కడ తినకూడదు కదా, కందమూలములు తినాలి. కూరలు, ఆకులు, అలములు, ఆకులు కందమూలములు తింటూ కుంతి ఇంకెన్నాళ్ళు ఉండాలి. కుంతి ఇంకెన్నాళ్ళు ఉండాలండి. బంధులను అదయతు నిమితిమి అలకతో మనకున్నటువంటి కోపంతో దయలేకుండా బంధువులందరినీ చంపేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళకి ఏమవుతారండి, తమ్ముళ్ళు అవుతారు, అన్నయ్యలు అవుతారు, తండ్రులు అవుతారు, తాతయ్యలు అవుతారు, మేనమామలు అవుతారు, లేకపోతే బావమరుదులు అవుతారు, బావలు అవుతారు, అల్లుళ్ళు అవుతారు. అంతే కదా. ఆ బంధువులు అందరినీ దయలేకుండా తినిపించాను. పోని ధైర్యమున నడపితే ధర్మము నడపమైతేవి అని. అయ్యో ధైర్యంగా నడపలేదు మనం. ఎందుకంటే ఒక్కొక్కసారి వీళ్ళు కొంచెం ఇప్పుడు అశ్వత్థామహత అన్నప్పుడు ఆయన ధైర్యంగా ఎదుర్కోలేదు. అలాగే భీష్ముడిని ఆయన శిఖండిని ముందర పెట్టుకుని కొట్టారు. మరి ద్రోణుడిని అలాగే చేశారు. అశ్వత్థామహత అని ఆయన వదిలేశారు. అప్పుడు వెళ్ళి దుష్టుడు. కాబట్టి ధైర్యం. అలాగే కర్ణుడు రథం కుంగిపోయింది, అప్పుడు కొట్టేశాం. మనం ధైర్యంగా పోనీ యుద్ధం చేసామా, చేయలేదు. కొంత మనం తప్పే చేశాం. అభిమన్యుని వీరుని అతని కొర్రలను ఆల్రెడీ కోల్పోయి మనం ఎటువంటి వాడిని అభిమన్యుని కోల్పోయి ఆయన తమ్ముణ్ణి అంటే ఘటోద్గజుడు కావచ్చు, ఇలావంతుడు కావచ్చు, ఉప పాండవులు కావచ్చు, వీళ్ళందరినీ కోల్పోయామే మనం. పైగా మన అన్నగారు ఆ కర్ణుడిని కోల్పోయాం, ఆల్రెడీ కోల్పోయి అని వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకునేది ఈ విషయాలు. ఏది యుద్ధం అయిపోయి 15 సంవత్సరాలు అయిందప్పటికీ, ఇంకా 15-16 కూడా అయిపోయిందేమో. మరి కొంతకాలం గడిచింది, అయినా వాళ్ళలో ఆ బాధ పోవట్లేదు, చూసారా. కాబట్టి మీరు సహనంలో ఉన్నటువంటి శాంతి, మీరు గెలిస్తే ఆ తృప్తి తాత్కాలికమే. అదే వాళ్ళు ఓర్పుగా పోరా అని వదిలేశారు అనుకోండి, వాళ్ళు వీడు మనశ్శాంతిగా ఉంటారు. మీరు బాగా గమనించండి, ఇదే కంపేర్ అండ్ కాంట్రాస్ట్. వీళ్ళు అడవిలో ఉన్నవాళ్ళు దుర్యోధనుడికి మనశ్శాంతి లేదు. వాడు ఎప్పుడు వాడు ఏడిపోయి ఊరికే వాడు అన్నం తింటున్నాడు కానీ వాడికి కంటిగా నిద్ర లేదు, వాడు ఎప్పుడు సుఖంగా లేడు. ఎందుకు లేడు? వాళ్ళు బాగున్నారు. వీళ్ళు హాయిగా ఏదో జపాలు, తపాలు, వ్రతాలు, పూజలు, జపాలు చేసుకున్నాడు. వీడి పనులు వనవాస క్లేశము తప్ప మనశ్శాంతి ఉంది. వాడికి మనశ్శాంతి లేదు. రాజ్యభోగాలు అనిపిస్తున్నాడు, మనశ్శాంతి లేదు దుర్యోధను. ఇప్పుడు రివర్స్ అయింది. మరణంలో యుద్ధంలో మరణించి స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు దుర్యోధనుడు. వీళ్ళకి మనశ్శాంతి లేకుండా. ఇది భారత సారాంశం. మహాదేవుడి దయ వల్ల ఇవాళ భారత సారాంశము మన చేత చెప్పబడింది. భారత సారాంశం చెప్పండి. వేద ఇద్దరికి మనశ్శాంతి లేదు. వీళ్ళకి లేదు, ఇంకోటికి కరంగా. ఆ వ్యాసదేవుడిని ఎంత ఇబ్బంది పెట్టారు, కృష్ణుని ఎంత ఇబ్బంది పెట్టారు. పోనీ ఇప్పటికైనా సరే, జరగాల్సింది అలా జరుగుంది. కృష్ణుడు ఎంత గీతోపదేశం చేశాడు ఆయన. దేనికి కొందకుండా వాళ్ళు సాక్షిభూతంగా ఉండడం నేర్చుకున్నారా? లేదు.
ఇప్పటికీ ఆ స్థిరమైన మనసు రాలా వీళ్ళకి. అది అందుకనండి ఇవన్నీ ఇన్ని పద్యాలు రాయటం. అదే వచనం ఇట్లా అనుదినమును ఇట్లా అనుదినమును ఘన చింతాక్రాంతులై చూడండి, ఘన చింతాక్రాంతులై గొప్పదైనటువంటి చింతతో ఆక్రమించిన మనస్సు కలిగిన వాళ్ళు. ఎందుకు రాయి? నీకు మనశ్శాంతి లేదు. ఒక్కొక్కసారి చూడండి, నీకు అన్నీ ఉంటాయి, ఒక్క మనశ్శాంతి ఎందుకు? ఏం చేస్తాయి? అప్పుడు తిన్న తిండే అరగదు. ఇంట్లో కొన్ని ఇళ్లలో చూస్తాం, వాళ్ళ ఇంట్లో ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ మనశ్శాంతి. కొందరు ఇళ్లలో ఉంటాయి, వాడికి ఏమి ఉండదు, వాడికి ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. వాళ్ళు ఆగే ఇంట్లో నవ్వుతూ పెరుగుతూ ఉంటారు. ఆ ఇల్లే స్వర్గం. ఇంట్లో అన్నీ ఉండి మనశ్శాంతి లేని ఇల్లే నరకం. ఆ స్వర్గాన్ని నరకాన్ని చేసుకోవడం మన చేతుల్లో ఉంటుంది. అది మనం కావాలి చేసుకుంటున్నాం. నేను నరకం 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 అంటే చింతాక్రాంతులే అలంతనుందులు. చాలా చింతాక్రాంత మనసులో వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు దిగులు పడుతూ ఉంటారు. అలసట, వాళ్ళు అలసటే ఉంది. ఒకప్పుడు అక్కడ శారీరక శ్రమ, ఇప్పుడు మానసిక. విదురుని సంజయుని తలచి వేదన పొందుదురట్లు. అలాగే విదురుడు ఎంత మంచివాడయ్యా, ధర్మ నిర్మాణ చరుడే, మా బాబాయ్ వరుస. అలాగే సంజయుడు ఎంత మంచివాడు. సంజయుడు అర్జునుడు మంచి ఫ్రెండ్స్, వాడు స్నేహితుడు, వాళ్ళు మంచి స్నేహితులు చిన్నప్పుడు. ఆ సంజయుని తెలిసి వాళ్ళు అలాగే పాపం వాళ్ళ అడవుల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు. అట్లు నెవ్వగల హృదయము కుందజే. ఆ నెవ్వగలు అంటే కొత్తగా పుట్టినటువంటి కొత్తగా పుట్టిన దుఃఖము ఆ హృదయాన్ని కృషించి చేస్తూ ఉండగా చెలువేది మనోజ్ఞములైన భోగములు వాళ్ళకి చెలు అంటే ఆ తేజస్సు లేదు. ఇప్పుడు భోగములు వదిలి ఏదైనా తిందాం అనుకుంటారు. తిన్నాడు ఎవడికి? అరే మా అమ్ముంటేనా ఈ చపాతి ఎంత బాగా చేసేప్పుడు, ఇలా చక్కగా త్రికోణాకారంలో చేసేది. ఆ గుర్తు రావడం, వదిలే ఆకలి లేదు అని వదిలేసి. ఎప్పుడన్నా ఏదన్నా అరే మా నాన్న ధృతరాష్ట్రుడికి ఇది అంటే ఎంత ఇష్టమో అయిపోయింది. ఈ మిరబాబు మా విదురుడు ఒక రోజున తీసుకొచ్చి ఆ విదురుడు గుర్తు, ఇలా వాళ్ళు గుర్తు రావడం లేదు. కాబట్టి వీళ్ళు భోగాలు వదిలేశారు. తిండి లేదు, మిగతా భోగాలు లేవు. ఇలా లేకపోయేటప్పటికి వీళ్ళల్లో ఆ చెలువ అంటే తేజస్సు తప్పింది. వినోదముల్ సలుపు లాలసతన్ బెడబాస్. అది వినోదముల్ సలుపు లాలసతన్ బెడబాస్ అంటే వినోదాలు చెయ్యాలనేటువంటి ఆసక్తిని వదిలి రాజ్య సంపద నరయన్ అంటే ఆ రాజ్య సంపదని బాగా ఆలోచిస్తే అది వదిలేసి అసలు పాలన మాత్రం ఏదో నామమాత్రంగా చేయాలి కాబట్టి ఏదో ప్రజలకు వచ్చిన సమస్యలు మాత్రం తీరుస్తుంది. అంతే, మిగతా సమయంలో దీని గురించి బాధ. ఇలా వాళ్ళ మొహాలు పాలిపోయి ఉన్నాయి. తర్వాత ఏమి చెప్పుదును, ఇంకేం చెప్పాలి? జనమేజే వాళ్ళు ఏం చెప్పాలి? వాళ్ళు అలా పాపం వాళ్ళు బాధపడుతున్నారు. చూడండి, అడవుల్లో వాళ్ళు తపస్సు చేసుకుని వృద్ధి పొందుతున్నారు. ఇదే మీకు చాలా విషయాలు చెప్పారు. మళ్ళీ ఇంకొకసారి మంచి విషయంగా చెప్తాను. మీరు కాశీ వెళ్ళారు అనుకోండి, ఇక్కడ మా అబ్బాయి ఏం చేస్తున్నాడో, వాడు అన్నం తిన్నాడో లేదో, వీడు ఇది చేశాడో లేదో అన్నావు, నువ్వు కాశీ మానేసి ఆగి. అదే నువ్వు ఇక్కడుండి అబ్బా వాళ్ళు చూడు కాశీలో చక్కగా వెళ్ళారు, అక్కడ ఉంటేనా ఆ గంగానది ఒడ్డున కూర్చొని, నీకు ఒకరా ఆల్రెడీ వెళ్ళి వచ్చావు కాబట్టి ఆ గంగానదిని తలుచుకుని నువ్వు అప్పుడు మానసిక అక్కడ ఉంటావు. అదే మంచి. నువ్వు ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళి నీ మనసంతా ఇక్కడ తిరుగుతున్నప్పుడు ప్రయాణపు ఖర్చులు దండగా వృథా. నువ్వు కనీసం ఆ వెళ్ళిన 1 రోజో 2 రోజులో 3 రోజులో నెలలో ఎంతో ఆ పీరియడ్ ఇక్కడ విషయాలన్నిటినీ వదిలేయగలగాలి. అప్పుడే వెళ్ళాలి.
లేకపోతే మానేయ. ఇక్కడ కూర్చొని అక్కడ దండం పెట్టు, ఇక్కడ ఉండి అక్కడ ఆలోచించామనుకో చాలా మంచిది. ఎందుకని నీ మనసు అక్కడ చెరుస్తూ ఉంటుంది, నీకు పుణ్యం వస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడ గురించి ఆలోచించావనుకో నువ్వు రెండిటికి చెడ్డ రేవడివై. అదే ఇక్కడ ఉండే నువ్వు అక్కడ గురించి ఆలోచించాలనుకో నీకు సుఖం. ఇప్పుడు వీళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు అక్కడ మొత్తం ఆలోచించారు. అసలు వాళ్ళు ఇక్కడ కుంతి కానీ వీళ్ళ గురించి ఏమైనా ఉందే లేదు. అందుకే వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఉన్న రాజ్యాన్ని కూడా సరిగ్గా చేయాలిగా తేజస్సు తప్పింది. ఇది అసలు పట్టుకోవలసిన ఆంతర్. ద్రౌపది సుభద్రయు సంతాపమునందు. పాపం ద్రౌపది సుభద్ర కూడా వాళ్ళు కూడా చాలా బాధపడతారు. పాండు తనయులు తలరన్ భూపాల భవజ్జనకుని చూపందర ద్రౌపది సుభద్ర కూడా బాధపడతారు, పాండు తనయులు బాధపడతారు. అయితే వీళ్ళకి ఒకే ఒక్క ఆశా కిరణం, కొంచెం సుఖంని, శాంతిని, కొంచెం మనస్సుకి సంతోషాన్ని ఇచ్చేదంటే మీ తండ్రి చూసి వాళ్ళు చెందుతారు. మీ తండ్రి అంటే పరీక్షిత్ మహారాజు అప్పటికి చాలా పసిపిల్లవాడు. వాడి దగ్గరికి వచ్చేటప్పటికి వాడి నవ్వు, వాడితో ఆటలతో ఆడినంతసేపు వీళ్ళు బాగానే ఉంటారు. ఎవరు? పాండు తనయులు కానీ ద్రౌపది సుభద్ర అంటే మనవాడిని చూసుకుని వీళ్ళు సంతోషంగా ఉంటారు ఆ ఉన్నంతసేపు. మళ్ళీ వాడు వెళ్ళిపోగానే మళ్ళీ ఎడుపు రాదు. ఇదిగో వాళ్ళకి కొంచెం హాయిని చేకూర్చే, సంతోషాన్ని చేకూర్చే ఒకే ఒక వస్తువు అంటే మీ భవజ్జనకుడు, మీ తండ్రి అయినటువంటి పరీక్షణ్ మహారాజుతో గడిపే కాలం. తర్వాత టైం నువ్వు ఎంతవరకు చెప్పావు? 18 ఇవాళ. ఇవాళ మరి ఏమిటోనండి. సరే, ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది, మరి ఏమనుకోకండి. రేపు ఖచ్చితంగా నేను కొంచెం ఎక్కువ 45 కాదు, వీలైతే 54 పద్యాలు కూడా చెప్పి అంతే. మొత్తానికి దీనికి మంగళవారానికి దీన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం అయిపోయింది. మనం నైట్ వెళ్ళిపోవచ్చు, అదే ఇప్పుడు వద్దాం. ఏం చదువుకుంటావా? వెళ్ళిపోవడం రేపు 7:02 ప్రారంభం. సాక్షాత్ దీపం దర్శయతి. దీపానంతరం సిద్ధాచమనీయం సమర్పయామి. సర్వచైతన్య రూపాంత మాధ్యం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. మోక్ష పరిశించ అరతంత్రా సత్యేన పరిశించామి. 16 సహస్ర భార్యా సమేత హస్త పట్టమహర్షి పుత్ర పౌత్ర పరివేక్షిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. భద్రఫలాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ,
ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్త ప్రక్షాళయామి. పాద ప్రక్షాళయామి. ముఖ ప్రక్షాళనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళ మహాధీరాజన విందు. జల జల వల్లవీ మంగళకర్పూర నీరాజన సమర్పయామి. నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తీసుకో. ఓం వజ్రం వామహే వృదం భవగోద్వేగస్య సిద్ధౌషధం విద్యాజ్ఞాన నిజా విశాలతమసా దిగ్మాం సుబిందుదయం క్రూరక్లేశమహీరుహమృతర జ్వాలాజలాలం సిద్ధిద్వారం సద్మనో విజయతే కృష్ణేతి వర్ణద్వయం చామరం విజానయోస్తి ప్రజాభ్యపరపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీయాగో బ్రాహ్మణేభ్యః లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యాని దేశోऽयं సోమరహితో బ్రాహ్మణ అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణాదనాసనాంతు శివేమ శరదాం శతం మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు సర్వే జనాన్ రక్షन्तు సర్వ ధర్మబద్ధమనోరఫల సిద్ధిరస్తు కరోనా నివారణోస్తు ధర్మస్య నాశోస్తు ధర్మస్య సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు పరమే కుసుమాంజలి మహాదేవ మహాదేవ మహాదేవ. ఇవాళ కొంచెం సమయం తగ్గించడంతో 18 జరిగినాయి, లేకపోతే ఇంకా నీసం ఇంకో 7 అయ్యి ఉంటాయి. మహాదేవ్ 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 సార్. మహాదేవ్ 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 నాయన కేక్కు మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు. మహాదేవ గురుగారు. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి హిమక్క మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి కన్నప్ప మహాదేవ గురుగారు. తమ్ముడి గారు ఉదయ సరస్సు నమస్కారం. మా కంగారు మహాదేవ 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 అమ్మా దాస్తున్నాను ఇంత లేట్ నేను ఇక్కడ పిల్లలు ఏమంటున్నారు వాళ్ళు